రిప్రజెంటేషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నదని దాదాపు 4,600 కోట్ల రూపాయలు ఈ 5 త్రైమాసికాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నప్పటికీ కూడా గత ఏడాది 700 కోట్ల రూపాయలు వచ్చింది. బడ్జెట్ కేటాయింపులు కూడా 2,600 కోట్ల రూపాయలు కేటాయించడం, తద్వారా విద్యార్థులకు అందరికీ కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావటం మీకు తెలియంది కాదు. కానీ మీ దృష్టికి తెస్తున్నాం. నేను ప్రభుత్వానికి మా నివేదనను అందజేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దాదాపు 7,100 కోట్ల రూపాయల అవసరం ఉన్నటువంటి విద్యా దీవెన వసతి దీవెనకి కేవలం 2,600 కోట్ల రూపాయల కేటాయింపులు బడ్జెట్లోనే ఇవ్వటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్యని. తద్వారా విద్యార్థులకు కాలేజీల నుంచి బయటికి పంపించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. గత సంవత్సరం కూడా వాళ్ళు కేవలం 700 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అంత పూర్వం మేము ఏప్రిల్ మార్చి నెలలకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడానికి వెళితే ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు చేయడం ద్వారా ఆపివేయటం కూడా జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండవది, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది చంద్రబాబు గారి ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. తను అధికారంలోకి రాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తానని. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. అది కూడా దాదాపు సంవత్సరానికి 7,200 కోట్లు అవుతాయి. దానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరో మూడో ముఖ్యమైనటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని, అందులో 5 మెడికల్ కళాశాలల్ని మా ప్రభుత్వంలో పూర్తి చేయడం కూడా జరిగింది. 2,550 మెడికల్ సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ మనకు అలాట్ చేసింది. దాదాపు 75,000 మెడికల్ సీట్లను అదనంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలలన్నీ కూడా గవర్నమెంట్ నడపాల్సినటువంటి అవసరం లేదు, ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్దాము అన్నటువంటి దాని వలన పేద విద్యార్థులు చాలామందికి మెడికల్ అవకాశం చాలా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని ప్రైవేటు పరం చేయడాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సార్. దానివలన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత అందరూ కూడా దీని మీద నిరసన కార్యక్రమం చేసి గౌరవనీయ కలెక్టర్ గారైనటువంటి మీకు ప్రభుత్వానికి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా మీకు మా రిప్రజెంటేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతని, అన్ని వర్గాలని దగా చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి, అమలు చేయను అని మనసులో అనుకొని ఇవన్నీ కూడా మీకు చేస్తాను అనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నేను పేద ప్రజలకంతా కూడా ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు. దగా చేయటంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆయన వదలటం లేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు అన్న పేరుతో దాదాపు 50,000 కోట్ల రూపాయలతో విద్యార్థుల యొక్క జీవితాలను సమూలంగా మార్చటానికి, నాణ్యమైనటువంటి విద్య వాళ్ళకు అందించటానికి ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితుల్ని సంపూర్ణంగా మార్చివేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా కార్పొరేట్
విద్యార్థులు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో అంతకంటే మెరుగ్గా బైజూస్ కంటెంట్లని ల్యాప్టాప్ల్ని వాళ్ళకు అందించటమే కాకుండా అధ్యాపకులకు శిక్షణ ఇప్పించి అత్యంత గొప్పగా వాళ్లకు చదువు చెప్పించి ఆ తరువాత ఇంజనీరింగ్ చదవాల మా పిల్లలు, డాక్టర్లు కావాలా అన్న సదాశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయటానికి ఏ ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్లకు అది అందకుండా ఉండే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో విద్యా దీవెనకు, వసతి దీవెనకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆయన పేద ప్రజలకు అందించటం జరిగింది. ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఈ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2024 మార్చ్ ఏప్రిల్ మేకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొత్తం కేవలం 700 కోట్ల రూపాయలే. కానీ వాళ్లకు చేరాల్సింది 4,600 కోట్ల రూపాయలు. 4,600 కోట్ల రూపాయలు, 7,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్లించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 7,100 కోట్ల రూపాయలు అవసరమైతే 2,600 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది. దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి, ఈ దాష్టీకానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది. దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు. డిఎస్సి మేము ప్రకటిస్తే దాన్ని రద్దు చేసినారు. ఈయన వెంటనే దాన్ని అమలు పరుస్తానని ఇప్పటి వరకు ఆ డిఎస్సి యొక్క ఊసే లేదు. అద్దో ఇద్దోనని బూచిలాగా చూపిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయల జీవన భృతి ఇస్తామోనని ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది కూటమి. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున భృతి కల్పిస్తే 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి సంవత్సరము. బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపు 0. అంటే ఒక్క పైసా కూడా కేటాయించనందుకు నిరసనగా ఎంత దగా చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది, ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలనందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చేస్తున్నటువంటి ప్రకటనలకి, చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో 17 మెడికల్ కళాశాలల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించి 5 మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి దాదాపు 700 మంది విద్యార్థులకు అందులో సీట్లు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. దాదాపు 2,550 మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు చదువు ఉచితంగా ఇవ్వటానికి, పేద ప్రజలకు సమున్నతమైనటువంటి నాణ్యమైన వైద్య విద్య ఇవ్వటానికి ఆయన
మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయాలని తలపిస్తే ఈ రోజున మిగతా 12 మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, ఇవన్నీ కూడా ప్రైవేటీకరిస్తాము అని పేద విద్యార్థుల మీద పగతో చేసినటువంటి ఈ దగాకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో, ఆయన నేతృత్వంతో, ఆయన ఆదేశంతో లక్షలాది మంది ఈ రోజున తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఓ కథన రంగంలోకి దూకినట్టుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఉద్యమించి మా బాధలు ఇవి, మా బాధల్ని తీర్చకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామోనని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు అందరికీ కూడా ఈ రోజున విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం